హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్ నెక్ ను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బోట్ నెక్ అంటే హై నెక్ కు ఇట్లా హోల్ పెట్టాం కదా, అది బోట్ నెక్. దాన్ని ఎలా కుట్టాలో, ఎలా సైజ్ అంటే 36 సైజు. 36 సైజ్ ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నాము చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ బ్లౌజ్ పట్టుకున్నట్టుగానే దీనికి కూడా చుట్టుకొలతకు వెనుక భాగంను ఇలా పట్టేసుకోవాలి. ఇది చుట్టుకొలతను యాజ్ ఇట్ ఈస్ గా ఇలా కొలుసుకోవాలి. చూడండి, డాట్స్ కోసం వదిలేసిన కరెక్ట్ కుట్టుది, ఎక్స్ట్రా కుట్లది. ఈమెది చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా కొలుసుకుంటే 10 వచ్చింది. ఇట్లా 10 ఇంచెస్ ఇలా వచ్చింది. దీన్ని 4వ వంతు కదా, 4 మడతలతోటి 10 అంటే 40. చెస్ట్ లూజ్ వచ్చేసి 40. కరెక్ట్ కింద వచ్చేసి 36 సైజు. దీన్ని ఇప్పుడు హైట్, ఇది బోట్ నెక్. బోట్ నెక్ వచ్చేసి ఇది ఇంతది హైట్ను డాట్ ప్లేస్ లో ఇలా హైట్ కు ఇలా మిడిల్ వీటికి మిడిల్ పాయింట్ లో పట్టుకోవాలి. ఇది హైట్. ఇక మనము కొలతకి ఎక్కడి నుండి పట్టుకోవాలి, ఒక లైన్ గీసాము, ఆ లైన్ నుండి హైట్ కిందికి కుట్టుకు. చూడండి, హైట్ కూడా చాలా హైట్ ఎక్కువ ఉంటది. టేప్తో చూడండి హైట్ ఎంత చెప్తున్నాను చూడండి. 16 హైట్ ఉన్నది. కుట్టు 10 లేసే 16 ఉంది. కుట్టు 10 లేయకపోతే 16.5. 16 హైట్ వచ్చేసి 16 హైట్. మనం వచ్చేసి షోల్డర్, వెనుక షోల్డర్ ను చూడండి ఎలా కొలుసుకోవాలో చూపిస్తున్నాను. కొలుసుకునే దగ్గర కూడా తికమక పడతాము, ఎక్కడ కొలవాలి అన్నది. చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఇలా మడక చేయాలి. ఇలా మడక వేసుకొని ఇక్కడ నుండి ఇలా కొలుసుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి, లేకపోతే ఇలా అనుకొని ఇట్లా కొలుసుకోవచ్చు. ఇక్కడ కుట్టుపోయింది, ఇక్కడ కుట్టుకు కాబట్టి 8 వస్తుంది. 8 పైన షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ షోల్డరు. ఇప్పుడు పీటీ వచ్చేసి చూడండి, ఇటు నుండి ఇటు పెట్టాలి. ఇగో కుట్టు వదిలేసిన, ఇటు కూడా కుట్టు వదిలేయాలి. టేప్తో చెప్తాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ గా 3 ఉంది అంటే 3.5 పెట్టాలి. ఇటు కుట్టుపోతుంది, ఇటు కుట్టుపోతుంది కాబట్టి 3.5 పెట్టాలి. చూడండి, 3.5. ఇక్కడ 4.5. ఇది పైన బోట్ నెక్ కొలతలు పెట్టిన. ఇప్పుడు చంక అన్నది చూడండి, ఇలా ఉల్టా తీసి కొలుసుకున్నా పర్వాలేదు, ఇలా సీదా పైన ఉన్నా గానీ చూడండి, సీదా పైన కూడా ఇలా కొలుసుకోవచ్చు. ఇక్కడ నుండి కరెక్ట్ కుట్టుది కాబట్టి ఇగో కుట్టు కోసం అని ఎక్స్ట్రా వదిలేసిన, ఎక్స్ట్రా 2 ఇంచెస్. మనకు ఇది కొలత అన్నది 10 వచ్చింది కదా, ఇంతకు ముందు కొలిసి చూపించాను కదా. ఈ లైన్ గీద్దాము, ఈ లైన్ గీసిన తర్వాత దాన్ని కొలుద్దాము. ఇది హైట్ కు లైన్ గీసిన, ఇక్కడ నుండి ఇది కూడా 8 ఉంటది చూడండి. 8 ఇంచెస్ మనం ఇక్కడ నుండి పెట్టినా ఇది అంతే వచ్చింది, ఇక్కడ నుండి 8 తీసుకున్నా అంతే వచ్చింది. చూడండి, ఇది 8 ఇంచెస్. ఇక్కడ ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. బోట్ నెక్లకు ఈ షోల్డర్ ఎంత పెట్టినామో ఈ చంక డౌన్ కూడా అంతే పెడతాము. ఇది కరెక్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఏ వెయిట్ కానీ ఏ సైజ్ వాళ్ళకైనా కానీ అక్కడ షోల్డర్ ఎంత పెడతామో చంక డౌన్ కూడా అంతే పెడతాము.
చూడండి ఇది 10 ఉందా లేదా చూద్దాం. చూడండి ఇది ఇప్పుడు ఈ నెక్కుకు ఎంత తీసుకున్నారో చూపిద్దాము. వాళ్ళు కరెక్ట్ సైజ్ ఇచ్చిండ్రు కాబట్టి దానంతే పెడుతున్నాం మేము. బోట్ నెక్కుకు బోటుదే ఇచ్చిండ్రు. నెక్కు వచ్చేసి ఇది ఇక్కడ కుట్టుకు లైన్ గీసినాం కదా, ఆ లైన్ నుంచి ఇక్కడ కూడా కుట్టుకు వదిలేసినాము. కిందికి డౌన్ ఇది ఎంత దిగిండ్రో ఒకసారి చూద్దాము. ఇలా ఒక లైన్ గీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత దిగిండ్రో చూద్దాము. చూడండి 3.5 ఉంది అంటే ఈ కుట్టుకు వదిలేస్తే 4 వరకు దిగారు. చూడండి 4. ఇది దీనికి ఈ స్కేల్ అనేది దీనికి బాగా యూజ్ అవుతుంది మనం గీసుకోవడానికి. చూడండి ఈ నెక్ గీసాను. ఇప్పుడు ఈ నెక్కును ఇప్పుడు ఇలా గీసిన కరెక్ట్ గా ఉందో ఒకసారి చూసుకుందాము. చంకను ఇది బోట్ నెక్కు కొలతలు చూడండి. 36 సైజు, చెస్ట్ వచ్చేసి 40, హైట్ వచ్చేసి 16. ఈ మెజర్మెంట్ తోటి ఏ బ్లౌజ్ ఉన్నా కానీ కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో చాలా రకాలుగా ఉంటది. మనము డోరీ కట్టుకోవాలి అన్నప్పుడు ఒక రకంగా పెట్టుకోవాలి. మనం ఉక్కు కాజా ఇలా పెట్టుకోవాలన్నప్పుడు ఇంట్లో డిస్టెన్స్ ఎంత ఉంచుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం డోరీ కట్టుకోవాలి అనుకుంటే ఇది ఇలా గీసుకున్నాం కదా, ఈడ ఓన్లీ కుట్టు మందమే వదిలేసి ఓన్లీ కుట్టు మందం నుండి దీన్ని ఇలా చూసుకుంటాము. ఇది డోరీ కట్టాలన్నప్పుడు కొంచెం డౌన్ లో నుండి ఇది ఉంది కదా, దీనికి మధ్యలో కుట్టు మందం మాత్రమే రావాలి. ఇది డోరీకి. లేదు నేను ఉక్కు కాజా పెట్టుకుంటా అన్నప్పుడు ఒక 1 ఇంచ్ కిందికి దిగి ఇక్కడ నుండి ఇలా షేప్ వచ్చేస్తుంది. ఇది డోరీ కట్టుకొని ఉక్కు కాజా పెట్టుకుంటా అనుకుంటే ఇలా దిగుతాము. ఇలా 1 ఇంచ్ ఉంచుకోవాలి. దీంట్లో 1 ఇంచ్ ఉంచుకొని ఉక్కు ఒక కాజా వస్తుంది. లేదు నేను 2 కాజాలు పెట్టుకుంటా అనుకుంటే ఇది ఇంకా కిందికి దిగుతుంది, ఇలా వచ్చేస్తుంది.
ఇది ఇప్పుడు కుట్టు అన్నది ఇలా వస్తది చూడండి, ఇక్కడ నుండి ఇలా కుట్టు వస్తది, ఇక్కడ నుండి ఇది కుట్టు వస్తది కాబట్టి ఇది వెడల్పు అవుతుంది కాబట్టి ఇది వెనుకకు అందనప్పుడు దానికి డోరీస్ కడతాము. ఇది ఇట్లా క్లాత్ వదిలేస్తే అందుతుంది, ఇలా ముక్కు కాజా పెట్టుకోవచ్చు అన్నట్టు. అందుకోసమే క్లాత్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చి ఇలా గుర్తులు పెడతాము. చూడండి, ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకొని ఇలా పెట్టుకోవాలి. మనం ముందుగానే మైండ్ లో ఫిక్స్ అయ్యి మనం గుర్తులు పెట్టుకోవాలి. మైండ్ లో ఫిక్స్ కాకపోతే మళ్ళీ గుర్తులు అన్నది కరెక్ట్ గా పెట్టుకోము. అయ్యో ఇట్లా మిస్ అయింది అట్లా మిస్ అయిందని అనుకుంటాం అన్నట్టు. సరే, ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇలా కట్ చేయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.